గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్ జైపూర్. మేము అనుకున్నట్టే ప్లాన్ చేసుకున్నట్టే సెకండ్ డే మేము లొకేషన్ చూడడానికి వెళ్తున్నాము. క్లైంట్స్ ఇంకా రాలేదు, వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయినారంట. ఈవినింగ్ నైట్ వరకు రీచ్ అవుతారు. సో మేము ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే లొకేషన్స్ ఇక్కడ మేము కొన్ని ప్లాన్ చేసుకున్నాము, ఒక 5-6 లొకేషన్స్. అవన్నీ ఆ లొకేషన్స్కి వెళ్ళి అక్కడ అంటే పార్కింగ్ అవైలబిలిటీస్ ఉన్నాయా, షూటింగ్కి పర్మిషన్స్ ఉన్నాయా చెక్ చేసుకొని అన్ని పర్మిషన్ తీసుకొని అన్నీ రేపటికి కస్టమర్స్ క్లయింట్స్ వచ్చేటప్పటికి అన్నీ సెట్ చేసుకుని పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాము. సో ఇవాళ మొత్తం మాకు ఇలా చెక్ చేయడం అంటే టూర్ చేయడమే జైపూర్ మొత్తము. అన్ని లొకేషన్కి వెళ్ళి ఫుడ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏమంటారు? లెట్స్ గో, లెట్స్ ఎక్స్ప్లోర్ ద జైపూర్. మనం ఇప్పుడు మనకు 7 లొకేషన్స్ ఉన్నాయి. 7 లొకేషన్స్లో 5 లొకేషన్స్ సెలెక్ట్ చేయాలి. 3 రూట్స్ ఉన్నాయి. ఏ రూట్ ఫస్ట్ పోదాం? దగ్గర ఉంటుంది. ఫస్ట్ దగ్గర అంటే జల్ మహల్ ఉన్నది. జల్ మహల్ పోయి అక్కడ ఉంటే తిని మళ్ళీ ఇటు పోదామా ఇటు పోదాం ఆలోచించి. ఇప్పుడు అన్ని లొకేషన్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఇవాళ కవర్ చేయగలుగుతామా? మోస్ట్లీ కష్టమే. ఏ మహల్? జల్ మహల్. జెల్ 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 అంటే నీళ్ళు. జెల్ అంటే నీళ్ళు అన్నట్టు. ఈ లొకేషన్ అంటే కాస్ట్ డబ్బుల గురించి కాదు, ఇక్కడ షూట్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు అందరు, అది మెయిన్ స్పాట్ అన్నట్టు. ఆ చెట్లు ఉన్నాయి, అదే అందరూ కూడా షూట్ చేస్తారు. లేదంటే మళ్ళీ రౌండ్ అక్కడ పోయి షూట్ చేసుకోవాలి. అందరూ కింద లోపల ఉంటారండి. ఇంకా అదంతా మునిగిపోయింది అది కిందికి అది అంత వస్తుంటుంది. ఫస్ట్ లొకేషన్ జల్ మహల్కి రీచ్ అయినాము. జల్ మహల్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, టికెట్ ఏం లేదు, షూట్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎవరు ఇబ్బంది పెట్టరాట. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. సో ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ ఎవరు రాకముందే రావాలి ఇక్కడికి. మేము రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ వాటర్లో ఒక మహల్ ఉంది, నీళ్ళల్లో మహల్ ఉన్నది కాబట్టి జల్ మహల్ అని పేరు వచ్చింది కావచ్చు, మనకు కూడా తెలియదు. సో అది ఈ జల్ మహల్ పక్కనే మనకి ఏంటంటే ఈ రాజస్థాన్ సంబంధించింది డ్రెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు రెంట్కి ఇస్తారు అన్నట్టు. ఇక్కడనే ఉంటారు వాళ్ళు, మనం డ్రెస్ తీసుకొని మన క్లయింట్స్కి వేసుకొని ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత షూట్ చేసినామో కూడా ఇక్కడ సంబంధించిన డ్రెస్సులు వేసుకుంటేనే మనకి ఆ వీడియోస్లో కొంచెం అందం వస్తుంది, ఆ వేరియేషన్ తెలుస్తుంది మనకు అక్కడికి ఇక్కడికి. సో ఇది మనకు బెస్ట్ ఆప్షన్, మనం కొనుక్కోకుండా ఎంత తక్కువనే ఉంటుంది నాకు తెలిసి. ఆ డ్రెస్సులు వేసుకొని ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. సెకండ్ లొకేషన్ హవా మహల్. ఈ లొకేషన్ ఖచ్చితం, ఇది మొత్తం స్ట్రీట్లో ఉన్నది అన్నట్టు. ఈ స్ట్రీట్ లొకేషన్స్ ఇక్కడ ఈ డ్రెస్సులు ఉన్నాయి కదా, డ్రెస్సులు షాపింగ్ చేసినట్టు ఇదంతా క్యాప్చర్ చేయవచ్చు. మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, ఈ పబ్లిక్ ఉంటేనే వీడియోకి అందం అన్నట్టు. సో ఇది స్ట్రీట్లో హవా మహల్ అన్నట్టు సెకండ్ లొకేషన్. అక్కడ మనం ఇంతకుముందు జల్ మహల్ తీసినాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సెకండ్ లొకేషన్లో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇక్కడ చాలామంది షూటింగ్స్ జరుగుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఒక్కటి కాదు, 2 కాదు, ఏదో చూసినా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్సే ఉన్నాయి. షాపింగ్ మాల్ ఇవన్నీ ఎట్లాడో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఒకటి ఇక్కడ బాగా నడుస్తుంది. ఈ డ్రెస్సులు ట్రెడిషనల్ ఇక్కడ ఉండే ట్రెడిషనల్ తగ్గట్టుగా డ్రెస్సులు, వాటికి సంబంధించిన జ్యువెలరీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా మనం పెట్టుకొని లేకపోతే వాడిని షాపింగ్ చేసినట్టు అట్లా ఇట్లా వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా వచ్చేటట్టు మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒకటి ప్లాన్ చేసుకున్నాము. ఈ హవా మహల్ ఉంది కదా, ఇక్కడ కింద ఏంటంటే పబ్లిక్ బాగా వస్తారు. ఇది రాకుండా కొంచెం క్లారిటీగా మన కపుల్సే రావడానికి మేము ఇక్కడ పైన ఒకటి కాఫీ షాప్ ఉన్నది. ఈ కాఫీ షాప్ పైనకి వెళ్తే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారట. సో అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకు వ్యూ కంప్లీట్గా మన ఫ్రేమ్లో ఈ హవా మహల్ మొత్తం కనబడుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇది బాగుంది, ఇక్కడ షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. అది
జైపూర్లో ఫుడ్కి చాలా ఇబ్బంది అంతా కచోరీ సమోసా మిర్చి అవే ఉన్నాయి, టిఫిన్స్ అట్లా ఏం లేవు. సో మేము అక్కడ రోడ్ దగ్గర పైనాపిల్ బండి ఉంటే అక్కడ పైనాపిల్ తిందామని ఆగినాము. బట్ ఏంటంటే పోలీస్ రావడం వల్ల అది కూడా తినలేకపోయినాము. ఈ రోడ్ సైడ్ అంతా కూడా అంతా జ్యువెలరీస్, డ్రెస్సెస్, ఇక్కడ తల్వార్ అట్లాంటివి కూడా ఇక్కడ ఫేమస్ కాబట్టి అవి అమ్ముతున్నారు. సో మేము ఇక్కడ చెప్పులు తీసుకుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము. ఉన్న షాపులలో ఇదొక షాప్ కొంచెం మనకు బడ్జెట్లో ఇస్తున్నారంటే ఈ షాప్లోకి వెళ్ళినాము. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంతా మనల్ని మోసం చేయాలని, ప్రైస్ ఎక్కువ తీసుకోవాలని, డబ్బులు ఎక్కువ తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. బట్ ఏంటంటే మాకు ఒక మంచి షాప్ దొరికింది ఇక్కడ. సో వీళ్ళు తక్కువ బడ్జెట్లో చెప్పులు ఇస్తే అలాంటే వెళ్ళినాము, షాపింగ్ చేసినాము, కొంచెం ఫుట్వేర్ అవి తీసుకున్నాము. షాపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే రాజస్థాన్ యాప్కి పోయి ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ స్టఫ్డ్ మిర్చి మెరుపుగా పెట్టి అనుకుంటే మాకు మామిడికాయలు ఇచ్చింది, అంత సైజ్ ఉన్నది కానీ బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి వచ్చినప్పుడు మిర్చి బజ్జీ ఇది ఎంత పెద్దగా ఉన్నది చూడండి, ఒక్కటి తింటే కదా కడుపు నిండిపోతుంది. మిర్చి పకోడా అంటారు దీన్ని. ఇప్పుడు అన్ని లొకేషన్ చదువుతాను. టూ లొకేషన్ చూపించిన, థర్డ్ లొకేషన్ మీకు చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది. కనీసం పార్కింగ్ చేసి లొకేషన్కి వెళ్ళి చూద్దామంటే కూడా ఆప్షన్ లేదు. లొకేషన్ టు లొకేషన్ జర్నీ చేయాలన్నా కూడా బాగా ట్రాఫిక్ ఉన్నది. డ్రైవింగ్ చేయడం కూడా, కార్ని పార్కింగ్ చేయడం కూడా మస్తు ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే మేము థర్డ్ లొకేషన్ చేసి చూసినాం కారు నుంచి, అది కూడా బాగానే ఉంది. అంతా రోడ్ సైడే లొకేషన్స్ అన్నీ సపరేట్గా ఏదో కాంపౌండ్ లోపల అట్లా ఏం లేవు, అన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయి. సో ఆ థర్డ్ లొకేషన్ మేము ఇక్కడ టైటిల్ తీసుకోవాలని జస్ట్ కార్ అనేది ప్లాన్ చేసుకున్నాం, అందుకే వీడియో తీయలేదు. ఇది ఫోర్త్ లొకేషన్ జవహర్ పార్క్ గార్డెన్లో. ఇది ఒక లొకేషన్, మేము ఫోర్త్ లొకేషన్ అనుకుంటున్నాము. ఇది ఇంకా గేట్ అని దీన్ని అంటారు ఈ లొకేషన్ పేరు. ఇక్కడనైతే బాగా మంది షూట్ చేస్తారు, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీని టికెట్ కానీ ఛార్జెస్ కానీ ఏం లేవు. ఇది కూడా బాగానే ఉంది, వైట్ షార్ట్స్, క్లోజ్ షార్ట్స్ కూడా మంచిగా వస్తాయి. కాకపోతే ఇవి ఏ టైం అయినా తీసుకోవచ్చు. కొంచెం పర్టికులర్ కొన్ని యాంగిల్స్లలో కొంచెం ఎండగొట్టినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అనిపించింది ఈ లొకేషన్లో. సో ఇది మనకు ఫ్రీ టైంలో తీసుకుంటే బాగుంటుంది ఈ లొకేషన్లో అని మేము అనుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా మనం షూటింగ్ టైంలో ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం ఇక ముందు. इसका क्या शूट है? ये कपल शूट कपल शूट. ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. किधर किधर घूम के आ रहा है इधर? मैं आज सुबह से यहीं पे ही हूँ. पहले तो लंच करा था जीटी में. किधर लंच किया? जीटी में. शूटिंग और लोकेशन कौन सा है इधर? WTP मालवीय नगर. मालवीय नगर. क्या है उधर? यहाँ पे शूट, इसका नाम है पत्रिका गेट. ठीक है. हाँ, नाहरगढ़ में क्या क्या रहता वो? नाहरगढ़ में खूब सारी जगह है, म्यूजियम है. इधर क्या शूट कर रहे हैं तुम? ये कपल शूट. జైపూర్లో మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇది అంబర్ ఫోర్ట్ అని. ఇది ఒక ఫోర్ట్ కంప్లీట్గా జైపూర్లో మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్, నెంబర్ 1 లొకేషన్ అనుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, పబ్లిక్ బాగా మంది ఉన్నారు. సో ఇక్కడ మేము అనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తే బాగుంటుందని మేము ప్లాన్ చేస్తాము. దాని వెనకాల బ్యాక్ సైడే ఇది ఇంకొక లొకేషన్, ఇది కూడా బాగుంది, ఇక్కడ కూడా షూట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని వాటర్ ఉండకుంటే ఇంకా బాగుంటుందని అన్నారు.
సో మేము చూసినప్పుడైతే వాటర్ ఉన్నాయి, వాటర్ లేనప్పుడైతే ఇంకా బాగా వస్తుంది అన్నారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే.